లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ సినిమా సాలిడ్ కలెక్షన్లను సొంతం చేసుకున్న లాంగ్ రన్ లో అనుకున్న రేంజ్ లో పర్ఫామ్ చేయలేదు. రాంగ్ టైం రిలీజ్ వలన ఓవరాల్ గా సత్తాకి తగ్గ వసూలను సినిమా అందుకోలేదు. అయినా కూడా కొన్ని ఏరియాలలో సాలిడ్ కలెక్షన్లను అందుకున్న ఈ సినిమా నైజాం ఏరియాలో 60 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను అందుకోగా టోటల్ రన్ లో 71.40 కోట్ల రేంజ్ లో షేర్ అందుకొని మమ్మూత్ బిజినెస్ మీద ఏకంగా 11.40 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ అందుకొని దుమ్ములేపింది. అలాంటి విజయం తర్వాత ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ అయిన కల్కి 2898 AD మూవీ భారీ అంచనాల నడుమ రిలీజ్ కి సిద్ధమవుతూ ఉండగా నైజాం ఏరియాలో సినిమా మరోసారి సాలిడ్ బిజినెస్ ను అందుకుంది. ఈసారి నాన్ రిఫండబుల్ అమౌంట్ రూల్ కింద కాకుండా అన్ని ఏరియాలలో కూడా అడ్వాన్స్ బేస్ మీద భారీ బిజినెస్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా. నైజాం ఏరియాలో ఓవరాల్ గా 70 కోట్ల రేంజ్ వాల్యూ బిజినెస్ ను అందుకుని 70 కోట్లకు పైగా సంచలనాలను సృష్టించే అవకాశం ఎంతైనా ఉంది అనిపించే విధంగా జోరు చూపెడుతూ ఉంది కల్కి మూవీ. సలార్ మూవీ ఎక్స్ట్రాడినరీ కలెక్షన్లను నైజాం ఏరియాలో సొంతం చేసుకున్న తర్వాత వస్తున్న సినిమా అవ్వడంతో ఇప్పుడు భారీ టికెట్ హైక్స్, భారీ లెవెల్లో రిలీజ్, ఇలా అన్ని అడ్వాంటేజ్లు ఉన్న కల్కి మూవీ 70 కోట్ల బిజినెస్ ను రికవరీ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. ఒకవేళ బయ్యర్స్ ఈ కలెక్షన్లను రికవరీ చేయని పక్షంలో మేకర్స్ తీసుకున్న 70 కోట్ల భారీ మొత్తంలో ఎంతవరకు నష్టపోయారో అంత మొత్తాన్ని బయ్యర్స్ కి రిటర్న్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ కొంత గ్యాప్ తర్వాత బిగ్గెస్ట్ రిలీజ్ గా వస్తున్న కల్కి మూవీ బాక్సాఫీస్ దగ్గర అంచనాలను అందుకునే అవకాశమే ఎక్కువగా ఉంది. మరి సలార్ మూవీతో పోటీ పడే రేంజ్ కలెక్షన్లను కల్కి మూవీ అన్ని ఏరియాలలో ముఖ్యంగా నైజాం ఏరియాలో సొంతం చేసుకుంటుందో లేదో చూడాలి. మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.